ఇప్పుడు ఆ లెగసీ ఆర్ ఆ హిస్టరీ ఇప్పుడున్న జనరేషన్స్ని కూడా దాన్ని ఆలోచించి వంట పట్టించుకొని ఇంకా శత్రువులుగా చూసే పరిస్థితి ఉంటుందా? 100%. ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు అగ్రవర్ణ వారసత్వం ఉంది. అగ్రవర్ణాలకు కూడా ఒక వారసత్వ చరిత్ర ఉంది. అగ్రవర్ణాల యొక్క వారసత్వ చరిత్రని వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా లెగసీని కాపాడుకున్నప్పుడు, మరి వాళ్ళు కాపాడుకొని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు కదా. ఎక్కడైనా మీకు గిరిజన జాతర అని వీళ్ళని గిరిజన జాతర అంటాడంటే ఎవడన్నా అంటే అది వేరే. ఇప్పుడు కుంభమేళాలు జరుగుతాయి, అది బ్రాహ్మణుల మేళాలా, ఇవి అగ్రవర్ణాల మేళాలా కాదు కదా. మరి ఇది గిరిజనుల జాతర ఎట్లయింది? కానే కాదు కదా. అందుకని వాళ్ళు అగ్రవర్ణాలు తమ ధర్మాన్ని తెలుసుకొని తమ లెగసీ ద్వారా తమ రాజ్యానికి వస్తారు. కానీ మాకు లెగసీ తెలవట్లేదు కదా. 1,000,000 మంది అక్కడికి పోయి ఉత్సాహంగా ఆనందంగా డ్యాన్సులు శివాలు ఆనందంగా ఎగిరి దూకి పండగ చేసుకొని కోళ్ళు మేకలు కోసుకొని ఉన్న వారం రోజులు తాగి ఆనందంగా ఎగిరి డ్యాన్సులు వేసి దండం పెట్టుకొని వస్తున్నారు. కానీ ఒక్క భక్తుడన్నా ఈ సమ్మక్కని చంపింది ఎవడు? మేడరాజుని చంపింది ఎవడు? పగిడిద్దరాజుని చంపింది ఎవడు? గోవిందరాజుని చంపింది ఎవడు? జంపన్నని అతను సచ్చేటట్టు చేసింది ఎవరు? నాగులమ్మని చంపింది ఎవరు? సారలమ్మని చంపింది ఎవరు? మొత్తం వేలాది లక్షలాది గిరిజనులైనటువంటి ఆదివాసీ బిడ్డల్ని ఆ సైన్యాన్ని చంపినటువంటి వాడెవ్వడు? వాడి మీద పగా ప్రతీకారం తీర్చుకోవడమే సమ్మక్కకిచ్చే నివాళి. సో ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఆర్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు డిమాండ్ చేసేది ఏంటి? మీరు వస్తే ఏం చేస్తారు? ఎగ్జాక్ట్ పాయింట్. లాస్ట్ క్వశ్చన్. నేను స్వరాజ్య పాదయాత్ర చేసినాం. స్వరాజ్య పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా మేడారం పోయినా. మేడారం పోయి ఆ మేడారంలో ఉన్న పూజారులు వాళ్ళందరూ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పి దండం పెట్టుకుంటా. నేను బొట్టు పెట్టాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ పూజారిని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ సమ్మక్క రాజ్యాన్ని పునర్జీవింపజేయచ్చు అన్న. సమ్మక్క దొరకలేదని మీరు అంటారు, దొరుకుతుంది సమ్మక్క. అడవిలో పోయింది, ఇక రాలేదని 700 ఏళ్ల నుంచి మీరు ఎదుగుతున్నారు. కానీ సమ్మక్కని నేను తీసుకొని వస్తా అన్న. ఎట్లా అంటే బ్యాలెట్ బాక్స్లో నుంచి సమ్మక్క రాజ్యాన్ని బయటికి తీయచ్చు. బ్యాలెట్ బాక్స్లో నుంచి సమ్మక్క రాజ్యాన్ని, సమ్మక్క అడవిలో లేదు, బ్యాలెట్ బాక్స్లో ఉంది. నువ్వు బ్యాలెట్ బాక్స్లోకి ఓటేస్తే నీ రాజ్యం తెచ్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి ప్రతాపరుద్రుడి వారసులైనటువంటి కాంగ్రెస్, ప్రతాపరుద్రుడి వారసులైనటువంటి బీఆర్ఎస్, ప్రతాపరుద్రుడి వారసులైనటువంటి ఈ టీడీపీ పార్టీలని బొందబెట్టే వారసత్వ జ్ఞానం మనకుంటే సమ్మక్క రాజ్యాన్ని బ్యాలెట్ బాక్స్ నుంచి తీయొచ్చు అని పూజారికి చెప్పిన కూర్చొని అక్కడ. అంటే అడవిలో పోయి ఎక్కడికో పోలేదమ్మా సమ్మక్క. సమ్మక్క అడవిలో నుంచి బ్యాలెట్ బాక్స్లోకి పోయింది. ఇప్పుడు సమ్మక్క రాజ్యం, పగిడిద్దరాజు రాజ్యం బ్యాలెట్ బాక్స్లో ఉంది, మెడరాజ్యం. ఆ బ్యాలెట్ బాక్స్లో నుంచి రాజ్యం బయటకు వచ్చి సమ్మక్క రాజ్యం పునర్జీవింపబడాలంటే భక్తులు సైనికులుగా మారాలి, పగా ప్రతీకారాలు తీర్చుకోవాలి. పగా ప్రతీకారాలు ఇచ్చేది చరిత్ర, పగని ప్రతీకారాన్ని ఇచ్చేది చరిత్ర. చరిత్ర తెలవనీయకుండా చేయటం అగ్రవర్ణాల ధర్మం, చరిత్ర తెలుసుకోవడం బీసీ ఎస్సీ ఎస్టీల ధర్మం. కానీ మేడారం దగ్గరకు పోయే బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఆ మేడారం పోతే ఒక్క అంశంలో పోలేకపోతే పోవద్దు. దేనికి పోవాలి? అక్కడికి పోయి సమ్మక్క సారలక్కల ఆ గద్దెల దగ్గర సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టి సంకల్పం తీసుకోవాలి. దండం పెట్టండి, బొట్టు పెట్టుకోండి, దాంట్లో తప్పు లేదు. సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టి ఒక్క నిమిషం మౌనం పాటించాలి. సమ్మక్కలు సారలక్కలు పైడిద్దరాజులు అన్యాయంగా అగ్రకుల దురహంకార కత్తికి బలైనటువంటి నా ప్రజలు, నా సైన్యం, నా రాజులు, పైడిద్దరాజు మేడరాజులు, సమ్మక్క సారలక్కలు బలైపోయారు. కాబట్టి ఒక్క నిమిషం మౌనం పాటించి ఎవరు గుండెల్లో వాళ్ళు సంకల్పం తీసుకొని మీ రాజ్యాన్ని తిరిగి పునర్జీవింపజేస్తాం, అదే సమ్మక్కకి ఇచ్చే నివాళి, అదే పగిడిద్దరాజుకి ఇచ్చే నివాళి, మీ రాజ్యాన్ని మళ్ళీ పునర్జీవింపజేస్తాం, తిరిగి రాజ్యాన్ని తీసుకొస్తామని ఆ రోజు ఉపవాసం ఉండాలని కోరుతున్నాను. ఉపవాసం? ఎస్, ఆ రోజు ఉపవాసం ఉండాలని కోరుతున్నాను. ఉపవాసం ఉండాలి ఆ రోజు ఉపవాసం ఉంటే అప్పుడు మనం సమ్మక్క సారలక్కలకి ఇచ్చే నివాళి అవుతుంది. రాజ్యం తీసుకొచ్చి ఇవ్వడమే. అందుకని మేమేమన్నామంటే మా రాజ్యం వస్తే మేడారాన్ని క్యాపిటల్గా చేస్తామన్నాం, రాజధాని.